డీబీటీ పద్ధతి ద్వారా 40,18,000 సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేశారు. తిరుపతి జిల్లాలో సంపద వనరులు ఉన్న అతి ముఖ్యమైన జిల్లాగా 152 పశువైద్యశాలతో పాటు 299 కేంద్రాల ద్వారా పశువైద్య సేవలు నిరంతర గోకులం పథకం ద్వారా 90 పశువుల లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలు జరుగుతుంది. రైతు సేవా కేంద్రాల ద్వారా 69 మెట్రిక్ టన్నులు గడ్డి విత్తనాలను 70% సబ్సిడీతో 150 మెట్రిక్ టన్నుల దానాలలో 60% రాయితీతో రైతులకు సరఫరా చేశారు. పశువుల నుండి సంక్రమించే లంపించి బ్రిటన్లోసెస్ కుక్కల నుండి సంక్రమించే వైరస్ వ్యాధి నివారణ టీకాలను పశువులకు కుక్కలకు వేయడం జరిగినది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు జిల్లాలో అఖిల భారత పశుగణన కార్యక్రమం గత నవంబర్ 1 నుండి ప్రారంభించి 90% పురోగతి సాధించారు. ఫిబ్రవరి 2025 చివరి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మత్స్యశాఖ జిల్లాలోని రిజర్వాయర్ ద్వారా